శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన తైత్తరీయోపనిషత్తులో ఇప్పుడు బ్రహ్మానంద వల్లిలోకి వచ్చాము. రెండో వల్లి. ఇందులో శాంతి పాఠం పూర్తి చేసుకున్నాము. ఇంకిప్పుడు మొదటి అనువాక మొదలు పెట్టుకోపోతూ ఉన్నాము. మంత్రం పోయిన వారము కొంత చూసాము. అసలు ఈ ఉపనిషత్తు మొత్తానికి సారభూతమైన మంత్రం ఇది. సంగ్రహంగా విషయం ఏంటంటే, బ్రహ్మవేత్త పరాన్ని పొందుతాడు. పరం అంటే ఏంటి? మళ్ళీ బ్రహ్మమే. బ్రహ్మం తెలిసినవాడు పరాన్ని పొందడం అంటే ఎట్లా? ఒకటి తెలిస్తే ఒకటి పొందడం అన్నది ఉండదు. ఏది తెలుసుకుంటే అదే పొందుతాము. కాబట్టి ఇక్కడ పరం అంటే పరబ్రహ్మం. దాని గురించే ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. ఇంతకీ దీని స్వరూప లక్షణాలేమి? పరబ్రహ్మ గురించిన స్వరూప లక్షణమేమి అంటే అది సత్యము, అది జ్ఞానము, అది అనంతము. దీన్ని ఎవరైతే తెలుసుకుంటాడో, ఆ సత్యము, జ్ఞానము, అనంతమైన పరబ్రహ్మము వాడి గుండె గుహలోనే ఉన్నది అన్న విషయము వాడి చిదాకాశంలోనే, వాడి హృదయాకాశంలోనే ఉన్నదానిగా ఎవరు తెలుసుకుంటారో అటువంటి వాడు సర్వకామాలను కోరుకుంటాడు, బ్రహ్మతో సహా వాటిని అనుభవిస్తాడు అటువంటి జ్ఞాని. కాబట్టి ఇంతకి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ పరబ్రహ్మము. దాన్ని అర్థం చేసుకునే పద్ధతి ఏమి? అదిగో పంచభూతాత్మకంగా మొత్తం అంతా ఉన్నదదే. ఈ ఆత్మే ఏదున్నదో అక్కడి నుంచే ఆకాశం వచ్చింది. ఈ ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీళ్లు, నీళ్ల నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నం, అన్నం నుంచి పురుషుడు. ఇంతకీ ఈ పురుషుడు అన్నరసమయుడై ఉన్నాడు. ఇప్పుడు ఈ పురుషుడి యొక్క తల అక్కడ మన బ్రహ్మం అని ఏది చెప్పుకుంటున్నామో పరమ పురుషుడు దాని తల. అక్కడ ఏదైతే దక్షిణమై ఉన్నదో అది ఇక్కడ దక్షిణం పక్షము. అదేముందో అట్లానే ఇక్కడ కూడా ఉత్తర పక్షం. దానికేముందో అట్లానే ఇక్కడ దాని ఉదరం. అదేముందో అట్లానే ఇక్కడ దాని ప్రతిష్ఠ ఆధారం. ఇంకింతే విషయం. శ్లోకం చెప్పే విషయం ఇది అని ఉన్నది మనకు సంగ్రహంగా. దాన్ని విస్తారంగా తెలుసుకుంటూ వెళ్దాము. ఈ ఒక్క మంత్రానికి బ్రహ్మవిదాప్నోతి పరమన్న మంత్రానికి మన శంకర్ల వారు ఒక 9 పేజీల భాష్యం రాసిచ్చారు. చదువుకుంటూ వెళ్దాము. బ్రహ్మవిత్ బ్రహ్మ ఇతి వక్షమాణ లక్షణం బృహత్తమత్వాత్ బ్రహ్మ తద్వేత్తి విజానాతి ఇతి బ్రహ్మవిత్ ఆప్నోతి పరం నిరతిశయం తత్యేవ బ్రహ్మ పరం. బ్రహ్మవిత్ ఎవరింతకి? బ్రహ్మవేత్త అంటే బ్రహ్మవిత్ అంటే ఎవరు? బ్రహ్మం తెలిసిన వాడంటే ఎవడు? అసలు ఆ బ్రహ్మం ఏంటో చూద్దాము. బ్రహ్మ అని చెప్పబడుతున్నది ఏంటి అంటే వక్షమాణ లక్షణం. ఇంతకుముందు చెప్పుకుంటూ వచ్చాం కదా ఇంతవరకు. బ్రహ్మ సర్వగతమై ఉంటుంది, సర్వజ్ఞమై ఉంటుంది మొదలైన ఏ లక్షణాలు వక్షమాణం చెప్పారో ఇంకా తర్వాత చెప్తూ వస్తారో ఆ లక్షణాలతో ఉన్నది. పైగా బృహత్తమత్వాత్ బ్రహ్మ, బృహత్తుగా ఉండడం చేత దాన్ని బ్రహ్మ అని పిలుస్తారు. ఈ విషయము తత్ ఏదున్నదో బ్రహ్మ దాన్ని వేత్తి అంటే విజానాతి ఎవరు తెలుసుకుంటారో అటువంటి వాడు బ్రహ్మవిత్. వాడేం చేస్తాడు? బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మను ఆప్నోతి పొందుతాడు. దేన్ని పొందుతాడు? పరాన్ని. పరం అంటే నిరతిశయం. ఇంకా దీన్ని మించినది, దీన్ని మించి అతిశయించినది ఇంకేదీ లేదు. అటువంటి పరాన్ని పొందుతాడు. ఇంతకీ ఆ పరం అంటే ఏంటి? తత్యేవ బ్రహ్మ పరం, పరం బ్రహ్మ. బ్రహ్మని తెలుసుకున్నవాడు బ్రహ్మని పొందుతాడు. బ్రహ్మని తెలుసుకున్నవాడు ఇంకేంటో వేరేది పొందడు గదా! వేరేదేంటో తెలుసుకున్నవాడు బ్రహ్మని పొందడు గదా! ఏది తెలుసుకున్నవాడు దాన్నే పొందుతాడు. నహి అన్యస్య విజ్ఞానాత్ అన్యస్య ప్రాప్తిః.
అన్యస్యం వేరేదేదో ఒకటి తెలుసుకోవడం వల్ల, దానివల్ల ఏ విజ్ఞానం కలుగుతుందో దాంతో, వేరేది ఇంకేంటో అన్యాన్ని పొందడం అన్నది ఉండదు. మనము సైన్స్ సబ్జెక్ట్ చదువుకుని తెలుగు నేర్చుకోలేము. ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకుంటూ మ్యాథ్ నేర్చుకోలేము. ఏ సబ్జెక్ట్ చదువుకుంటున్నామో ఆ సబ్జెక్టే పొందుతాము. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఏమి బ్రహ్మ. మనం పొందేదేంటి బ్రహ్మ. స్పష్టంగా మనకు తెలిసిన విషయమే కదా! శృత్యంతరం కూడా ఇంకొక వేరే శృతి ముండకోపనిషత్తు ఏం చెప్తున్నది? బ్రహ్మ ప్రాప్తిం ఏవ బ్రహ్మవిదః దర్శయతి. బ్రహ్మవేత్తలు బ్రహ్మాన్నే పొందుతారు అని చూపిస్తూ మనకొక మంత్రమున్నది. సహ యః వై తత్ పరమం బ్రహ్మవేద బ్రహ్మ ఏవ భవతి. ఎవరైతే ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకుంటాడో వాడు బ్రహ్మైవ భవతి బ్రహ్మమై ఉంటాడు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకిక్కడి నుంచి రకరకాల ప్రశ్నలు మనకు. ఫస్ట్ క్వెషన్, బ్రహ్మవేత్త బ్రహ్మను ఆప్నోతి పొందుతాడు అనుంది గదా! పొందడం అంటే ఏంటి అన్న దగ్గర నుంచి చూద్దాం. అసలు బ్రహ్మవేత్త అంటే ఏంటో చూసాము. బ్రహ్మవేత్త అంటే బ్రహ్మను తెలుసుకున్నవాడు. బ్రహ్మం అంటే ఏంటి అని చూసాము. పరం అది. అది బృహత్తమం అన్నింటికన్నా పెద్దది. అది పైగా నిరతిశయం, దాన్ని మించింది లేదు. అటువంటిదేదున్నదో ఇంకా చెప్పబోతూ ఉన్నారు. మళ్ళీ ఎందుకు వక్ష్యమాణం ఏమి చెప్తున్నారు? సత్యం, జ్ఞానం, అనంతం అని చెప్తారు. ఆ వక్ష్యమాణం ఇంక తర్వాత చెప్పబోయే లక్షణాలతో ఉన్న బ్రహ్మ. కాబట్టి మనకి ఫస్ట్ మంత్రంలో ఉన్న మొదటి విషయము బ్రహ్మవిత్ ఆప్నోతి పరంలో బ్రహ్మవిత్, పరము 2 తెలిసాయి గాని, ఆప్నోతి గురించి మనకొక క్వెషన్ ఉన్నది. దాన్ని చూద్దాము. నను సర్వగతం సర్వస్య చ ఆత్మభూతం బ్రహ్మ వక్ష్యతి. అతో న ఆప్యం. ప్రాప్తిః చ అన్యస్య అన్యేన పరిచ్ఛిన్నస్య చ పరిచ్ఛిన్నేన దృష్టా. అపరిచ్ఛిన్నం సర్వాత్మకం చ యద్ బ్రహ్మ ఇత్యతః పరిచ్ఛిన్నవత్ అనాత్మవత్ చ తస్య ఆప్తిః అనుపపన్నా. సిద్ధాంతి, కానీ మన బ్రహ్మను ఏమంటారో అది సర్వగతము, అంతటా ఉన్నది. సర్వస్య ఆత్మభూతం, అన్నింటికీ స్వరూపంగా ఉన్నది అని కదా వక్షతి అనేది. మన బ్రహ్మను గురించి మనం ఏం చదువుకుంటామో అది అంతటా ఉంటుంది, అందరికీ ఆత్మస్వరూపమై ఉన్నది అనే గదా! అటువంటప్పుడు అది ఆప్యము పొందడం ఎట్లా అయ్యా? అంతటా ఉన్నదాన్ని ఎక్కడికో వెళ్లి మనం పొందడం అన్నది ఉండదు. నా స్వరూపమై ఉన్నదాన్ని నేను మళ్ళీ కొత్తగా పొందడం అన్నది గూడా లేదు కదా! 2 కారణాలకి. సర్వగతమై ఉండడం చేత, సర్వానికి అందరికీ ఆత్మస్వరూపమై ఉండడం చేత, కొత్తగా దాన్ని పొందడం అన్నది లేదు గదా! ప్రాప్తిః చ అన్యస్య అన్యేన పరిచ్ఛిన్నస్య పరిచ్ఛిన్నేన దృష్టా. పరిచ్ఛిన్నమైన దానితోటే పరిచ్ఛిన్నమైన దాన్ని చూడొచ్చు. ఇంకో దాంతో ఇంకో దాన్ని పొందొచ్చు. అది వేరేగా ఉంటే దాన్ని వెళ్లి పొందొచ్చు. అది నాకు వేరుగా ఉంటే దాన్ని నేను తెలుసుకోవచ్చు. ఇక్కడ అది దూరంగా ఎక్కడో లేదు. అంతటా ఉన్నది ఇక్కడ గూడా ఉన్నది. పైగా నాకు వేరుగా లేదు. కాబట్టి ఎట్లా తెలుసుకుంటాను నేను దాన్ని? అపరిచ్ఛిన్నం సర్వాత్మకం. అదేమో అపరిచ్ఛిన్నము. పరిచ్ఛిన్నమై హద్దులతో లేనిది. సర్వాత్మకము. సర్వం మొత్తం అన్నింటికి ఆత్మస్వరూపమై ఉన్నది. సర్వాత్మకం అంటే ఆత్మస్వరూపంగా ఉన్నది. అటువంటి యత్ బ్రహ్మ ఉన్నదో ఇత్యతః ఇంక మళ్ళీ దాన్ని పరిచ్ఛిన్నమైపోయిన దానిలాగా, నేను కాని అనాత్మలాగా తస్య ఆప్తిః అనుపపన్న, దాన్ని ప్రాప్తించుకోవడం అన్నది కుదరదు. కాబట్టి అసలు మంత్రంలోనే ప్రాబ్లమ్ ఉన్నది. బ్రహ్మవేత్త పరాన్ని అంటే పోనీ పరబ్రహ్మం అనుకో. దాన్ని ఆప్నోతి పొందుతాడు అంటే ఎట్లా పొందుతాడు? అంతటా ఉన్నదాన్ని ఎక్కడి నుంచి వెళ్లి ఎక్కడికి తెచ్చుకుంటాడు? లేదా తన స్వరూపమై ఉన్నదాన్ని వాడెట్లా పొందుతాడు? కాబట్టి ఆప్నోతి అన్న పదంతోటి నాకు ఇష్యూ ఉన్నది అని మన పూర్వపక్షి చెప్తే,
మన సిద్ధాంతి అయం దోషః నా, ఇందులో దోషమేమీ లేదు అని చెప్తున్నారు. ఇంకా ఆగారు. అబ్బా! నేనింత పొడుగు క్వెషన్ అడిగితే నువ్వు ఆ! దోషమేం లేదు అంటావు, కూర్చుంటావు. ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి నాకర్థమయ్యేటట్టు. కథం ఎందుకని? ఎందుకు పర్వాలేదంటున్నావు నువ్వు? అంటే చెప్తా పట్టని ఇంకా ఆయన ఇంత ప్రశ్న అడిగితే ఇంత జవాబు జెప్పాడు. సరిపోలేదన్నాడు గాబట్టి ఇంత ప్రశ్నకి ఇంత జవాబు జెప్తున్నారాయన ఇంక అదే పనిగా. చూద్దాము. ఎందుకు పర్వాలేదు? సర్వగతమై ఉన్నది, ఆత్మస్వరూపమై ఉన్నది. దాన్ని ప్రాప్తించుకోవడం ఎట్లా? కుదరదు గదా! అంటే, అట్లా గాదు దాన్ని అర్థం జేసుకునేది నేను చెప్తా చూడు. దర్శన అదర్శనాపేక్షత్వాత్ బ్రహ్మణః ఆప్తి అనాప్త్యోః. బ్రహ్మాన్ని పొందడము, పొందకపోవడము అన్నది యాక్చువల్‌గా ఫిజికల్‌గా చెయ్యితో పట్టుకోవడం గురించి, కళ్ళతో చూడడం గురించి, మనసుతో తెలుసుకోవడం గురించి గాదిక్కడ చెప్తున్నది. దర్శన అదర్శన అపేక్షత్వాత్ నువ్వు దాన్ని సాక్షాత్కరింపజేసుకోగలవా? ఆత్మ సాక్షాత్కారం కలిగిందా లేదా? ప్రత్యేగాత్మ రూపంగా నువ్వు దాన్ని దర్శించావా లేదా అని ఆ విషయం గురించి చెప్తున్నారిక్కడ. పరమార్థతః బ్రహ్మరూపస్యాపి సతః అస్య జీవస్య భూతమాత్రాకృత బాహ్య పరిచ్ఛిన్న అన్నమయాది ఆత్మదర్శినః తదాసక్తచేతసః. పరమార్థంగా బ్రహ్మరూపమే బ్రహ్మస్వరూపమై ఉన్నాడు. సత్స్వరూపమై ఉన్నాడు ఈ జీవుడు. అయినా కూడా జీవభావంతో ఉండడం చేత పంచభూతాలు, పంచ తన్మాత్రలు వీటితో తయారైన బాహ్యమైన వస్తువులన్నింటినీ చూసుకుని, వాటితో పరిచ్ఛిన్నమైపోయి ఉన్న దేహాదులన్నీ చూసి, అన్నమయాది రూపాలను చూసి, వాటిని ఆత్మగా దర్శిస్తూ ఉన్నాడు. వాటితో ఆసక్తి తగులుకుని ఉన్న మనసులతో ఉన్నాడు. వీడు పాపము బ్రహ్మస్వరూపం అయి ఉండి గూడా పరమార్థతః ఏదో పంచభూతాలతో, తన్మాత్రలతో, వాటితో వీటితో తయారై ఉన్న బాహ్యమైన, పరిచ్ఛిన్నమైన అన్నమయాది రూపాలను చూసుకుని దేహాలను, అదే నేను అన్న ఆత్మ భావనతో ఉండడం చేత, ఇక్కడ వాడిని వాడు పోగొట్టుకున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీన్ని అర్థం చేసుకోవడానికి అని మన శంకర్ల వారు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మీరందరూ వినే ఉంటారు ఈ కథని ఎన్నో సార్లు. ఒక 10 మంది ఎక్కడికో వెళ్తూ ఉన్నారు. దారిలో ఒక నది అడ్డమొచ్చింది. 10 మంది ఈదుకుంటూ అవతల గట్టుకు చేరారు. అయితే ఇందులో మొత్తం 10 మంది ఇవతలకొచ్చారు జాగ్రత్తగా. ఎవరైనా తప్పిపోయారా అని చూసుకోవడం కోసం వాళ్ళందరూ వరుసగా నిలబడి లెక్క వేసుకుంటున్నారు. ఈ లెక్క పెడుతున్నవాడు వాడినొదిలిపెట్టి మిగిలిన వాళ్ళందరిని లెక్కబెట్టి, అయ్యో! 9 మందే ఉన్నారే అని గొల్లుమని ఏడుస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో అప్పుడేం జరుగుతుందంటే, ఈ రకంగా అందరూ ప్రయత్నం చేసి ఒక్కడు తగ్గిపోయేసరికి 9 మందే లెక్క తేలుతూ ఉంటే, వాళ్ళేడుస్తుంటే, అటువైపున వెళ్తూ ఉన్నవాడెవడో వచ్చి దయతో వీళ్ళందరినీ నిలబెట్టి, 10 మందిని లెక్క పెట్టి, అదిగో మొత్తం అంతమంది ఉన్నారు ఇంక వెళ్ళండని చూపించినట్టు, ఇంకెవరైనా చూపించవలసొస్తుంది గాబట్టి ఇక్కడ మన శాస్త్రము ఆ దయతో ఉన్నవాడు పాపం ఇంకెవరో అట్నుంచి వెళ్తున్నవాడొచ్చి చూపించినట్టు ఇక్కడ చూపించాల్సొస్తుంది. ఆ విధంగా నిన్ను నువ్వు పొందాలి. ఎందుకు అంటే నిన్ను నువ్వు చూసుకోవడం చేతగాకుండా ఉన్నావు గాబట్టి. ఆ 9 చూస్తావు నువ్వు. బాహ్యమైన పదార్థాలన్నీ చూస్తావు. 9 చూస్తావు. 109 చూస్తావు. అనంతంగా చూస్తావు. అన్ని బాహ్యమైన, పరిచ్ఛిన్నమైన పదార్థాలు చూస్తావు. అపరిచ్ఛిన్నమైన నిన్ను నువ్వు చూసుకోవడం, నిన్ను నువ్వు లెక్కబెట్టుకోవడం చేత గావట్లేదు. కాబట్టే నిన్ను నువ్వు పోగొట్టుకున్నావు. అంటే నిజంగా పోగొట్టుకున్నావా? నిన్ను నువ్వెట్లా పోగొట్టుకుంటావు? నువ్వు చూసుకోవట్లేదు, దర్శించట్లేదు. అదర్శనంతో ఉన్నావు గాబట్టే ఆత్మదర్శనం ఈ విధంగా లేదు. బయటికి చూస్తావు బాహ్యంగా. బయటికి బాహ్యంగా పరిచ్ఛిన్నంగా పంచభూతాలతో, పంచతన్మాత్రలతో తయారైన ఏవో వస్తువులను, ఏవో అన్నమయాది రూపాలను చూస్తావు. వాటిని లెక్కగడతావు గానీ, నిన్ను నువ్వు లెక్కించుకోవు. లక్ష్యం లేకుండా ఉన్నావు. కాబట్టి ప్రకృత సంఖ్యాపూరణస్య ఆత్మనః అవ్యవహితస్యాపి బాహ్య సంఖ్యేయ విషయాసక్తచిత్తతయా
స్వరూప అభావ దర్శనవత్ పరమార్థ బ్రహ్మ స్వరూప అభావ దర్శన లక్షణయా అవిద్యయా అన్నమయాదీన్ బాహ్యాన్ అనాత్మనః ఆత్మత్వేన ప్రతిపన్నత్వాత్ అన్నమయాది అనాత్మభ్యః న అన్యః అహమస్మి ఇతి అభిమన్యతే. ఈ రకంగా నిన్ను నువ్వు లెక్కబెట్టుకోకుండా వదిలిపెట్టుకోవడానికి చాలా కారణాలున్నాయి. చూద్దాం ఏంటో విషయము. ప్రకృత సంఖ్యా పూరణస్య ఆత్మనః, అసలు ఆ సంఖ్య పూర్ణమవ్వాలంటే 10 అని కంప్లీట్‌గా లెక్క తేలాలి అంటే నిన్ను గూడా నువ్వు లెక్కబెట్టుకోవాలి గదా! కానీ అవ్యవహితము నీకు నువ్వు వేరుగా లేకపోయినా గూడా ఏం చేస్తావు? బాహ్య సంఖ్యేయ విషయాసక్త చిత్తంతో ఉంటావు. బయట ఉన్న వాటిని లెక్కబెట్టే పనిలో ఉంటావు. ఆ విషయాలతోటే ఆసక్తము తగులుకున్న చిత్తంతో ఉంటావు. నా భార్య అండి, నా పిల్లలండి, ఇల్లండి, డబ్బులండి, భర్త అండి, కారండి, నేనండి అని ఆ దేహం చూపించే అన్నమయ్యాన్ని. నేనండి అని ఇన్ని లెక్కబెడతావు. ఇందులో నేను అన్న లెక్క తప్పిపోతూ ఉన్నది మరి. స్వరూప అభావము, నీ స్వస్వరూప ఆత్మస్వరూప అభావము దాన్ని మాత్రం దర్శనం చేస్తావు. నిన్ను కానీ బాహ్యమైన వాటన్నింటిని లెక్కబెట్టుకోవడానికి నీ కళ్ళకు కనిపించే వాటిని లెక్కబెట్టుకుంటావు. అంతటా ఉన్నదాన్ని నిన్ను నువ్వు వదిలిపెట్టుకుంటావు. పరమార్థ బ్రహ్మస్వరూప అభావ దర్శన లక్షణయ అవిద్యయ. ఇంతకెందుకు ఈ కష్టమొచ్చింది అంటే అవిద్య. పరమార్థమైన బ్రహ్మస్వరూపాన్ని చూపించే లక్షణం లేకుండా ఉన్న ఏ అవిద్య ఉన్నదో దాన్ని బెట్టుకుని అన్నమయాదీన్ బాహ్యాన్, అన్నమయమైన బాహ్యమైన అంటే ఏవి? నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, అమ్మ, నాన్న ఇవన్నే గాదు. నీ సొంత దేహం గూడా అన్నమయమైన దేహం అది గూడా బాహ్యమైన విషయమే గదా! అనాత్మే గదా! నువ్వు కానిదే గదా! వాటన్నింటిని ఆత్మత్వేన ప్రతిపన్నత్వాత్ నువ్వే అనుకుంటావు. ఆ దేహం జూసి నేననుకుంటావు నువ్వు. పంచభూతాలతో, పంచ తన్మాత్రలతో తయారైన నీ దేహాన్ని జూసుకొని అది నేనంటావు. దాంతో ఈ దేహాత్మ భావనతో ఉండడం చేత అన్నమయాది అనాత్మభ్యః, అన్నమయము మొదలైన అనాత్మలన్నింటితో కూడి తగులుకుని నువ్వు కన్‌ఫ్యూజ్ అయ్యి నిన్ను నువ్వు లెక్కబెట్టుకోక నా అన్యః అహమస్మి ఇతి అభిమన్యతే. ఇది కాక నేను వేరేదేమీ గాదు. దేహం జూసుకుంటావు అదే నేననుకుంటావు. ఏవం అవిద్యయా ఆత్మభూతమపి బ్రహ్మ అనాప్తం స్యాత్. ఈ విధంగా అవిద్య చేత ఆత్మస్వరూపమై ఉన్నా కూడా బ్రహ్మ దొరక్కుండా పోయింది. నువ్వు లెక్కబెట్టుకోవట్లేదు కాబట్టి. నిజంగా లేకుండా పోయిందా? కాదు. ఉన్నది. నువ్వు లేకుండా ఎక్కడ బోయావు? నువ్వు లెక్క బయట 9 మందిని లెక్కబెడుతున్నావు. నిన్నొదిలిపెట్టుకుంటావు అంతే గదా! ఒరేయ్! నువ్వు అన్నీ బయటవి లెక్కబెడుతున్నావు అవన్నీ గాదు. నిన్ను నువ్వు లెక్కబెట్టుకో. ఇదిగో ఇక్కడున్నావు అని నీతో పాటు లెక్కబెట్టుకోవడం, చూపించడం, నిన్ను నువ్వు పొందేలాగా చెప్పడం. కాబట్టి ఇక్కడ మళ్ళీ మన మంత్రంలోకొద్దాము. బ్రహ్మవిత్ అంటే ఇక్కడ ఆత్మవిత్. నేను అని కూడా లెక్కబెట్టుకున్నవాడు అని అర్థం. ఓహ్! అవునా! నేను ఇంతసేపు బయట 9 లెక్కబెడుతున్నాను. ఇవి మొత్తం 9 రూపాలను, ఆకారాలను. అవా! అర్థమైంది. ఇక్కడ నేనున్నాను. అని అది విత్ తెలుసుకున్నవాడెవడున్నాడో వేత్త. వాడు ఆ పరబ్రహ్మను అంటే వాడిని వాడు ఆప్నోతి. ఆ రకంగా అంతవరకు పోగొట్టుకున్నాడు. అజ్ఞానంతో, అవిద్యతో లెక్కబెట్టుకోవట్లేదు. ఇప్పుడు లెక్కబెట్టుకున్నాడు. అంతే గదా! ఏమైనా క్వెషన్ ఉందా? కన్‌ఫ్యూజన్ ఉందా? ఇంకా అనుమానం ఉందా? ఈ మంత్రంలో ఈ పాదానికి? లేదు గదా! బ్రహ్మవిత్ పరమాప్నోతి. మొత్తం ప్రతిదానికి అర్థం జెప్పానా? హ్మ్. ఇంకేమున్నాయి నీకు క్వెషన్స్? తస్య ఏవం అవిద్యయా అనాప్త బ్రహ్మస్వరూపస్య ప్రకృత సంఖ్యాపూరణస్య ఆత్మనః అవిద్యయా అనాప్తస్య సతః కేనచిత్ స్మారితస్య పునః తస్యైవ విద్యయా ఆప్తిః యథా తథా శృతి ఉపదిష్టస్య సర్వాత్మ బ్రహ్మణః ఆత్మత్వదర్శనేన విద్యయా తదా ఆప్తిః ఉపపద్యతే ఏవ. తస్య ఏవం అవిద్యయా
ఈ విధంగా అవిద్య చేత అనాప్తము పోగొట్టుకున్న బ్రహ్మస్వరూపం గురించి ఏదో ప్రకృత సంఖ్యా పూరణస్య ఆత్మనః ఆ సంఖ్య 10 అన్న నంబర్ కంప్లీట్ అవ్వాలంటే నిన్ను గూడా నువ్వు కలుపుకోవాలి మరి. నిన్నొదిలిపెట్టి మిగిలిన వాళ్ళని మాత్రం లెక్కబెడితే 9 ఉంటాయి. అదే అవిద్య. ఎందుకంటే సరిగ్గా తెలియట్లేదు గదా! తక్కువ రకం అజ్ఞానంతోటి నిన్ను నువ్వు వదిలిపెట్టి మిగిలినవి లెక్కబెడితే నీకు లెక్క తేలట్లేదు. అందుకని నిన్ను నువ్వు అనాప్తి పోగొట్టుకున్నావు. అయితే ఇప్పుడు ఆ సత్తేదున్నదో నువ్వేదున్నావో కేనచిత్ ఇంకెవరైనా అటునుంచి వెళ్తున్న వాళ్ళొచ్చి స్మారితస్య నీకు స్మృతిలోకి స్మరణ మళ్ళీ జ్ఞాపకం చేస్తే "అరె! నువ్వు బయట లెక్కబెడతావు 9 నిన్ను నువ్వు లెక్కబెట్టుకోవు" అని గుర్తు చేస్తే పునః మళ్ళీ తస్యైవ విద్యయా ఇప్పుడు తెలివి కలిగింది గదా! ఇప్పుడు జ్ఞానం కలిగింది. అరెరెరెరె! నేను నన్ను లెక్కబెట్టుకోవడం మానేసానే అని వాడు వెంటనే యథా ఆప్తిహి వాడిని వాడు పొందాడా లేదా? అంతవరకు పోగొట్టుకున్నాడేంటి? వాడక్కడే ఉన్నాడు పాపం. వాడు వాడిని పోగొట్టుకోలేదు. వాడు వాడిని పొందలేదు టెక్నికలీ. కానీ విషయమేంటంటే వాడు చూసుకోవట్లేదు. చూసుకో అని ఒకళ్ళు చెప్తే వాడు ఆ! అర్థమైంది నేను చూసుకుంటున్నాను అన్నాడు. అంతే గదా! తథా అదే విధంగా శృతి ఉపదేశం చేస్తుంది. మనకు పాపం వాళ్ళు ఆ స్విమ్మింగ్ జేసుకుంటూ వచ్చిన వాళ్ళని వాళ్ళు సరిగ్గా లెక్కబెట్టుకోవడం చేత గాకపోతే, వాడిని వాడు వదిలిపెట్టి బయట మిగిలిన వాళ్ళందరిని లెక్కబెట్టుకుంటూ కన్‌ఫ్యూజ్ అవుతుంటే, ఎవరో అటునుంచి వెళ్తున్న వాళ్ళు చూపించినట్టే ఇక్కడ నేను బాహ్యమైన 109 లెక్కబెడతాను గానీ, నన్ను మాత్రం లెక్కబెట్టుకోనంటే, అప్పుడు మన శృతి ఏం చేస్తుంది? ఉపదేశం చేస్తుంది. ఇదిగో నువ్విక్కడున్నావు చూసుకో, నిన్ను గూడా కలుపుకో, కలిపి లెక్కబెట్టుకో. నీతో కలిపి, ఆత్మతో కలిపి అనాత్మలన్నింటినీ కావాలంటే పట్టుకో నీ ఇష్టం. ఆత్మను వదిలిపెట్టి పట్టుకున్నావంటే ఆత్మహత్య చేసుకుంటావని శృతి ఉపదిష్టస్య సర్వాత్మ బ్రహ్మణః ఆత్మత్వ దర్శనేన విద్యయా తదాప్తిః ఉపపద్యతే ఏవ. ఆ విధంగా శృతి ఉపదేశం చేయడంతో సర్వాత్మకుడైన బ్రహ్మను ఆత్మ స్వరూపంగానే దర్శించడంతో ఆ విద్య చేత ఆప్తిః అంటే పొందడం అన్నది ఉపపద్యతే ఏవ ఉన్న విషయమే కదా! ఇప్పుడేం జరిగింది నీకు ఏమి క్వెషన్ అక్కడ? అక్కడ బ్రహ్మం అంటే సర్వగతం గదా! బ్రహ్మం అంటే ఆత్మస్వరూపం గదా! అటువంటి దాన్నెట్లా పొందుతామంటే అవును. బ్రహ్మ సర్వగతం ఆత్మస్వరూపం. నువ్వు లెక్క బెట్టట్లేదు గదా! లెక్కబెట్టుకో అప్పుడు నీకు తెలుస్తుంది అని చెప్పింది. ఆ మంత్రంలోని ప్రాబ్లమ్ ఏమున్నది? ఇప్పుడు బ్రహ్మవిదాప్నోతి పరం ఇది వాక్యం సూత్రభూతంగా చెప్తూ ఉన్నది. సూత్రప్రాయంగా కొన్ని విషయాలను కలుపుకొని చెప్పడం కోసము ముందు సూత్రంలాగా చెప్పి దాన్ని తర్వాత అది వ్యాఖ్యానిస్తుంది. బ్రహ్మవిదాప్నోతి అన్న వాక్యము, బ్రహ్మవిదాప్నోతి పరం అన్న వాక్యం ఏదున్నదో మొట్టమొదటిదిది. ఇది సూత్రప్రాయంగా చెప్పింది. దీన్ని తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సర్వస్య వల్యర్థస్య బ్రహ్మవిదాప్నోతి పరం ఇత్యనేన వాక్యేన వేద్యతయా సూత్రితస్య బ్రహ్మణః అనిర్ధారిత స్వరూప విశేషస్య సర్వతః వ్యావృత్త స్వరూప విశేష సమర్పణ సమర్థస్య లక్షణస్య అభిధానేన స్వరూప నిర్ధారణాయ అవిశేషేణ చ ఉక్తవేదనస్య బ్రహ్మణః వక్ష్యమాణలక్షణస్య విశేషేణ ప్రత్యేగాత్మతయా అనన్యరూపేణ విజ్ఞేయత్వాయ బ్రహ్మవిద్యాఫలం చ బ్రహ్మవిదః యత్ పరబ్రహ్మ ప్రాప్తి లక్షణం ఉక్తం సః సర్వాత్మభావః సర్వసంసార ధర్మాతీతః బ్రహ్మస్వరూపత్వం ఏవ నా అన్యత్ ఇతి ఏతత్ ప్రదర్శనాయైః ఉదాహ్రియతే తదేషాభ్యుక్తా ఇతి. తదేషాభ్యుక్తా అన్నది ఈ మంత్రంలో రెండో పాదం ఇక్కడ. తదేషాభ్యుక్తా అన్నది దీని గురించి అంత పొడుగున ఎక్కడ ఆపకుండా ఒకే సెంటెన్స్ చెప్తూ వచ్చారు మన గురువుగారు. చూద్దాము. బ్రహ్మవిదాప్నోతి పరం అన్న వాక్యము సూత్రప్రాయంగా చెప్పి
తర్వాత తదేశాభ్యుక్త అన్నది గదా! తదేశాభ్యుక్త ఎందుకన్నది? ఈ రెండిటికి మధ్యలో ఏం జరిగిందంటే, సర్వస్య వల్లి అర్థస్య ఈ వల్లి ఇప్పుడు మనం ఏ రెండో వల్లిలో ఉన్నామో ద్వితీయ వల్లిలో బ్రహ్మానంద వల్లి అని దానికి పేరు. ఈ వల్లి యొక్క పూర్తి అర్థము ఈ యొక్క వాక్యంలో బ్రహ్మ విదాప్నోతి పరంలో బెట్టారు. బ్రహ్మ విదాప్నోతి పరం ఇతి అనేన వాక్యేన ఈ వాక్యంతో వేద్యతయా తెలుసుకోవలసినదేదున్నది అన్న ఆ బ్రహ్మ గురించిన విషయము సూత్రప్రాయంగా ఇక్కడ సూచిస్తూ ఉన్నారు. తెలుసుకోవలసిన వేద్యమైన వేదము అంటే తెలుసుకోవడము. వేద్యము అంటే తెలుసుకోవలసినది అనర్థం. ఈ తెలుసుకోవలసిన బ్రహ్మ గురించి ఇక్కడ సూత్రప్రాయంగా చెప్పారు గదా! తెలుసుకోవలసిన బ్రహ్మమేది? అనిర్ధారిత స్వరూప విశేషస్య ఇంతవరకు ఆ బ్రహ్మ యొక్క స్వరూపాన్ని నిర్ధారించలేదు. ఇంతవరకు నువ్వు అ, ఆ, ఇ నేర్చుకో అని జెప్పారు. స్వాధ్యాయం జెయ్యమని జెప్పారు. గురుకులంలో నీ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గృహస్థాశ్రమాన్ని స్వీకరించని జెప్పారు. తర్వాత నువ్వు ఏం జేయాలని చెప్పారు. అవన్నీ చెప్తూ వచ్చారు గానీ, అసలు పరబ్రహ్మ గురించి నిర్ధారించడం ఇంకా మొదలుబెట్టలేదు. కాబట్టి ఇంకిక్కడి నుంచి మొదలుబెడుతూ ఉన్నారు. అందుకని బ్రహ్మ విదాప్నోతి పరం అని మొదలుబెట్టారు. కాక సర్వతః వ్యావృత్త స్వరూప విశేష సమర్పణ సమర్థస్య లక్షణస్య అభిధానేన స్వరూప లక్షణమని మనము 1, 2 వారాలుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. 3 రకాల లక్షణాలుంటాయని, వ్యావర్త లక్షణము, తటస్థ లక్షణము, స్వరూప లక్షణము అని 3 లక్షణాలతో మన వేదము మనకు ఆత్మస్వరూపం గురించి చెప్తూ వస్తూ ఉంటుంది అని. వ్యావర్త లక్షణము అంటే దాని చుట్టూ ఉన్నవన్నీ చూపించి అవన్నీ కాదు అని చెప్పడము. తటస్థ లక్షణము అంటే దాని పైనో, దాని కిందో ఉన్న వాటిని చూపించి అవి కూడా కాదు అని చెప్పడము. తర్వాత చివరికి స్వరూప లక్షణము అంటే దాని యథార్థ స్వరూపాన్ని చెప్పడము. ఏదో చుక్కల మధ్యలో ఉన్న చంద్రుడిని చూపించాలన్నప్పుడు చుక్కలన్నీ చూపించి అవి కావు అని చెప్పి, అది వ్యావర్త లక్షణం. దాని చుట్టూ ఉన్న చుక్కలు చూపించి అవి కావని చెప్పి, అదిగో కొమ్మ పైన ఉన్న చంద్రుడు అని చెప్తూ కొమ్మని చూపించి అది కూడా కాదని చెప్తూ అది తటస్థ లక్షణంతో చెప్పి, చివరికి అదిగో గుండ్రంగా తెల్లగా ప్రకాశిస్తూ ఉన్నది అది చంద్రుడు అని దాని స్వరూప లక్షణం చెప్పాలి. ఇప్పుడు ఈ విధంగా ఆ లక్షణాలను చెప్తూ ఉన్న సమయంలో సర్వతః వ్యావృత్త స్వరూప విశేష సమర్పణ సమర్థస్య వ్యావృత్తి ఓంకారం చెప్పి, తర్వాత భూహు, భువః, స్వః అని చెప్పి అవన్నీ రకరకాలుగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, అక్కడి నుంచి అసలు బ్రహ్మను మనం పట్టుకోవడానికి వీలుగా దాన్నెట్లా అర్థం చేసుకోవాలని చెప్తూ వస్తూ ఉన్నది. ఇంకా అది పూర్తి కాలేదు. అక్కడ చుట్టుపక్కల ఉన్నవన్నీ చూపించింది. దీన్నెట్లా పట్టుకోవాలని చూపించింది. అవన్నీ చేసింది కానీ, యాక్చువల్‌గా బ్రహ్మ స్వరూపాన్ని స్వరూప లక్షణంగా చూపించవలసి ఉన్నది. ఆ అభిధానం ఒకటున్నది. పైగా స్వరూప నిర్ధారణాయ అవిశేషేణ చ ఉక్తవేదనస్య బ్రహ్మణః వక్ష్యమాణ లక్షణస్య విశేషేణ ప్రత్యేగాత్మతయా అనన్యరూపేణ స్వరూప నిర్ధారణాయ ముందు స్వరూపాన్ని నిర్ధారించేందుకు వీలుగా అవిశేషంగా ఉక్త వేదనస్య బ్రహ్మణః చెప్పిందాన్ని చెప్పినట్టు పట్టుకోగలిగేందుకు వీలుగా స్వరూప లక్షణాలను కూడా చూపించవలసి ఉన్నది. వక్ష్యమాణ లక్షణస్య ఇంక చెప్పబోతూ ఉన్న లక్షణాలు ఏమున్నాయి నెక్స్ట్ వెంటనే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అని ఆ చెప్పబోతూ ఉన్న విశేషణాలతో కూడా తెలియబడవలసినదున్నది. తర్వాత ప్రత్యేగాత్మతయ అది మళ్ళీ సత్యం, జ్ఞానం, అంతం, బ్రహ్మ అంటే ఇంకేంటో వేరేదున్నది గాదు అన్యంగా. అనన్య రూపంగా నేనుగానే ప్రత్యేగాత్మగానే దాన్ని మళ్ళీ తెలుసుకోవాలి విజ్ఞేయత్వాయ అది చూపించడం కోసము. ఇవన్నీ కాక ముఖ్యంగా ఇంతకీ అసలా బ్రహ్మ అంటే ఏంటి? ఆ పరబ్రహ్మం అంటే ఏంటి? ఇంతకు ముందు మొత్తం సాంతం చూపించలేదు. వ్యావృత్తులు చెప్పారు. అవన్నీ చెప్పుకుంటొచ్చారు. కానీ అసలు యాక్చువల్‌గా స్వరూప లక్షణం చెప్పలేదు. తర్వాత జెప్తారు.
కానీ ఈలోగా తెలుసుకున్న వాడికి ఏం జరుగుతుందంటే అదిగో దాన్ని పొందుతాడని జెప్పారు. ఆ ఫలం గూడా ఉన్నది గదా! ఫలశ్రుతి ఒకటున్నది. కాబట్టి ఆ విధంగా బ్రహ్మ విద్య వల్ల కలిగే ఫలమేమి అంటే, ఆ బ్రహ్మవేత్త ఏ పరబ్రహ్మ ప్రాప్తిని పొందుతాడో, ఆ లక్షణాన్ని గూడా చెప్పవలసి ఉన్నది గాబట్టి అది గూడా చెప్పి, సహ సర్వాత్మ భావః సర్వ సంసార ధర్మ అతీతః. సర్వాత్మకుడై ఉండి, సర్వ సంసార ధర్మాలకు అతీతంగా ఉన్న బ్రహ్మస్వరూపం ఏదున్నదో దాన్ని అట్లానే చెప్పాలి గదా ఇప్పుడు. అదే అయి ఉన్నది కాక, అన్యత్ వేరేది నా కానే కాదు అని ప్రదర్శించడం కోసము ఇక్కడ ఈ మంత్రము తదేశాభ్యుక్త అని చెప్పబడ్డది. ఇప్పుడు ఇంతవరకొచ్చాం గదా! మనం ఎంతవరకొచ్చాము? బ్రహ్మ విదాప్నోతి పరం అయింది. తదేశాభ్యుక్త అయింది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ చూద్దాము. తతః ఇంక తస్మిన్నేవ బ్రాహ్మణ వాక్యోక్తే అర్థే. ఈ బ్రాహ్మణంలో ఉన్న వాక్యంలోని అర్థంలో మనకు ఏమి ఆమ్నాయము మాటి మాటికి నేర్పిస్తూ ఉన్నది అంటే ఈ వాక్యము, ఈ రుక్కు మనకు నేర్పిస్తూ ఉన్న విషయమేమి అంటే, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇతి బ్రహ్మణః లక్షణార్థం వాక్యం. బ్రహ్మను చూపించే వాక్యము చెప్పబడుతూ ఉన్నది. స్వరూప లక్షణాన్ని చూపించే వాక్యమిది. ఇందులో సత్యాదీనిః త్రీణి విశేషణార్థాని పదాని విశేష్యస్య బ్రహ్మణః. సత్యము, జ్ఞానము, అనంతము అని ఉన్న ఈ 3 విశేషణాలేమున్నాయో, ఈ పదాలు విశేష్యమైన బ్రహ్మ యొక్క పదాలు. సత్యము, జ్ఞానము, అనంతము అన్న ఈ మూడేమో విశేషణాలు, అడ్జెక్టివ్స్. బ్రహ్మ అన్నదేమో విశేష్యము. దేని గురించి ఈ 3 చెప్పబడుతున్నాయో అది బ్రహ్మము. విశేష్యం బ్రహ్మ వివక్షితత్వాత్ వేద్యతయా. ఇక్కడ సత్యం గురించో, జ్ఞానం గురించో, అనంతం గురించో తెలుసుకోవడం గాదు మనకు ఫోకస్. బ్రహ్మను గురించి తెలుసుకోవడం ఫోకస్. కాబట్టి విశేష్యమైన బ్రహ్మమే ఇక్కడ వివక్షితము అంటే వక్తుమిచ్చ చెప్పాలని మొదలుబెడుతూ ఉన్నది మనకు వేదము. వేద్యతయా అంటే తెలుసుకోవలసిన విషయము విశేష్యమైన బ్రహ్మము అని చెప్పాలని దాని కోరిక ఈ మంత్రము. వేద్యత్వేన యతః బ్రహ్మ ప్రాధాన్యేన వివక్షితం తస్మాత్ విశేష్యం విజ్ఞేయం. వేద్యత్వము తెలుసుకోవలసినదేదున్నదో బ్రహ్మ అది ప్రధానంగా చెప్పబడుతూ ఉన్నది కాబట్టి అది విశేష్యము, విజ్ఞేయము. ఏదైతే ఈ విశేషణాలతో చెప్పబడుతూ ఉన్నదో ఆ బ్రహ్మము దాని ద్వారా కలుగుతూ ఉన్న జ్ఞానంతో విజ్ఞేయం తెలుసుకోవలసి ఉన్నది. అతః కాబట్టి అస్మాత్ విశేషణ విశేష్యత్వాత్ ఏవ సత్యాదీని ఏక విభక్త్యాంతాని పదాని సమానాధికరణాని. అతః అందుకనే అస్మాత్ విశేషణ విశేష్యత్వాత్ ఏవ ఈ 3 విశేషణాలతో ఈ విశేష్యాన్ని చెప్పడము చేస్తూ ఉన్న సమయంలో సత్యం, జ్ఞానం, అనంతం అని 3 కూడా ఒకే విభక్తిలో ఉన్న పదాలను వాడుతూ సమానాధికరణము అన్నింటికీ విశేష్యము బ్రహ్మమే అని చెప్పడమే దానుద్దేశము. సత్యాదిభిః త్రిభిః విశేషణైః విశేష్యమాణం బ్రహ్మ విశేష్యాంతరేభ్యః నిర్ధార్యతే. సత్యం, జ్ఞానం, అనంతం అన్న ఈ 3 విశేషణాలతో విశేష్యంగా చెప్పబడుతున్న బ్రహ్మ వేరే విశేష్యాలతో సంబంధం లేకుండా వేరుగా నిర్ధారించబడుతూ ఉన్నది. ఈ సత్యము, జ్ఞానము, అనంతమని ఏ విశేషమైన బ్రహ్మ గురించి చెప్తున్నారో దాన్ని వేరే వాటితో కలపకుండా చాలా జాగ్రత్తగా నిర్ధారిస్తూ, నిరూపిస్తూ చెప్తూ ఉన్నది మనకి వాక్యము. ఏవం హి తత్ జ్ఞాతం భవతి యత్ అన్యేభ్యః నిర్ధారితం. ఆ విధంగా వేరు చేసి చూపిస్తే దాని గురించిన జ్ఞానము మనము
నిశ్చయంగా తెలుసుకోవచ్చు. దాన్ని ఆ విధంగా నిర్ధారించడం కోసమే ఈ విధంగా చూపిస్తూ ఉన్నది మనకు ఈ మంత్రంలోని ఈ వాక్యం. యథా లోకే నీలం మహత్ సుగంధి ఉత్పలం ఇతి. ఈ లోకంలో ఎగ్జాంపుల్స్ చెప్తారు గదా! అది నల్లగా, పెద్దగా, చక్కటి పరిమళంతో ఉన్న తామర పువ్వండి అని చెప్పారనుకోండి. ఉత్పలం అంటే కమలము, నీలోత్పలము. నల్ల కలువ పువ్వు అబ్బా! ఎంత పెద్దగుందండి. ఎంత మంచి వాసనొస్తుంది అని చెప్పినప్పుడు, ఎంత పెద్దగా ఉన్నది, ఎంత మంచి వాసనొస్తూ ఉన్నది, ఎంత నల్లగా ఉన్నది, నీలపు రంగులో ఉన్నది అని చెప్తూ ఉన్నవి 3 ఆ నలుపు వర్ణము, ఆ పెద్దగా ఉండడము, ఆ చక్కటి సువాసనలతో ఉండడం అన్న 3 దాని విశేషణాలు. అసలు విశేషం దేని గురించి ఈ 3 విశేషణాలు చెప్పబడుతున్నాయంటే, ఆ కలువ పువ్వు గురించి. ఆ రకంగా బ్రహ్మ గురించి సత్యము, జ్ఞానము, అనంతము అని చెప్తూ ఉన్నారు అని చెప్పగానే మనకొక అనుమానం. మళ్ళీ ఇంత పెద్ద ప్రశ్న. నను విశేష్యం విశేషణాంతరం వ్యభిచరత్ విశేష్యతే. యథా నీలం రక్తం చ ఉత్పలం ఇతి. యదా హి అనేకాని ద్రవ్యాణి ఏకజాతీయాని అనేక విశేషణ యోగిని చ తథా విశేషణస్య అర్థవత్వం न हि एकस्मिन्नेव वस्तुनि विशेषान्तरयोगात् यथा असौ एकः आदित्यः इति तथा एकम् एव च ब्रह्म न బ్రహ్మాంతరాణి ఏభ్యః విశేష్యతే నీలోత్పలవత్. ఎట్లా అయ్యా నువ్వు బానే చెప్పావు ఒక ఎగ్జాంపుల్. నల్ల కలువ పువ్వు అని ఒక ఎగ్జాంపుల్ బానే చెప్పావు. నాకు ఈ నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ గురించి ఇప్పుడు ఒక క్వెషన్ ఉంది. మంత్రం తర్వాత చూద్దాం గాని, నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ ఏం చెప్పావు? ఇక్కడ నల్ల కలువ పువ్వు అనే ఒక ఎగ్జాంపుల్ చెప్తూ, ఈ నల్ల కలువ పువ్వు మంచి సుగంధంతోటుంది, చాలా పెద్దగా ఉన్నది, నల్లగా ఉన్నది అని చెప్పినట్టే 3 విశేషణాలతో ఇది అనంతము, ఇది జ్ఞానము, ఇది సత్యము అని చెప్పారు అని నువ్వన్నావు గదా! ఎందుకు? ఎందుకట్లా చెప్పడం అనవసరము? ఇప్పుడు కలువ పూలంటే అట్లాంటివి వేరే ఉంటాయి గాబట్టి, అంటే ఎర్ర కలువ, నల్ల కలువ అని క్వెషనొస్తుందేమో అని నల్ల కలువ అని స్పెసిఫై చేయవలసొస్తుంది. కానీ, అదిగో ఎర్ర సూర్యుడు, నల్ల సూర్యుడు అని చెప్పవలసిన అవసరం లేదు గదా! సూర్యుడంటే ఒకడే ఉంటాడు. దాన్ని మళ్ళీ విశేషణాలతోటి స్పెసిఫై చేసి వేరుగా చూపించక్కర్లేదు కదా! అట్లా కలువ పూలలాగా ఎర్ర కలువ పూల, తెల్ల కలువ పూల అని అనుమానం రావడానికి వీల్లేకుండా, సూర్యుడిలాగా బ్రహ్మ ఒకటే గదా! దాన్ని మళ్ళీ స్పెసిఫిక్‌గా విశేషణాలతోటి డిఫైన్ జేయవలసిన అవసరం ఏమున్నది? అది నా క్వెషన్. నన్ను మరి విశేష్యము, విశేషణము అన్న అంతరము వ్యభిచరత్ విశేష్యతే. విశేష్యం, విశేషణం అని ఎక్కడుంటాయి? ఎక్కడైనా ఈ విధంగా స్పెసిఫై చేయవలసిన అవసరం వచ్చినప్పుడే. యథా నీలం రక్తం చ ఉత్పలం ఇతి. నల్లగా ఉన్న ఉత్పలము నల్ల కలువ, ఎర్రగా ఉన్న కలువ ఎర్ర కలువ అని చెప్పవలసొచ్చినప్పుడు అంటే కలువ పువ్వండి అంటే ఏ కలువండి? నల్ల కలువ, ఎర్ర కలువ అని అడుగుతారో ఏమో అని ముందే జాగ్రత్తగా నల్ల కలువ అని జెప్పొచ్చు. యదా హి అనేకాని ద్రవ్యాణి ఏకజాతీయాని అనేక విశేషణ యోగిని చ. చాలా ద్రవ్యాలున్నాయనుకోండి అక్కడ చాలా పూలున్నాయి. కలువ పువ్వు తీసుకొని రా అంటే, ఏ కలువ పువ్వండి? అక్కడ ఎర్ర కలువలున్నాయి, తెల్ల కలువలున్నాయి, నల్ల కలువలున్నాయి. ఏది తీసుకొని రాను అని వాడు అడుగుతాడేమో అన్నప్పుడు, చాలా రకాల విశేషణాలతో కూడి ఉన్న ఏక జాతీయమైన, సజాతీయమైన ద్రవ్యాలున్నాయంటే, అప్పుడు విశేషణస్య అర్థవత్వం. అప్పుడు ఆ విశేషణాలు చెప్పుకుంటే ఏమైనా అర్థం పర్థం ఉంటుంది. నహి ఏకస్మిన్నేవ వస్తుని విశేషాంతరయోగాత్ యథా అసౌ ఏకః ఆదిత్యః ఉన్నది ఒక్కడే సూర్యుడైతే, ఒకే వస్తువున్నది. వేరే వేరే విశేషణాలతో దాన్ని స్పెసిఫై చేయవలసిన అవసరం ఏమున్నది? తథా ఏకం ఏవ చ బ్రహ్మ, బ్రహ్మ గూడా ఒక్కటే. నల్ల బ్రహ్మ, తెల్ల బ్రహ్మ, సత్యం బ్రహ్మ, అసత్యం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, అంతమైపోయే బ్రహ్మ అని ఎక్కడున్నాయి? ఒకటే గదా! దానికెందుకు మళ్ళీ విశేషణాలు స్పెసిఫిక్‌గా చెప్పడము? నా బ్రహ్మాంతరాణి ఏభ్యః విశేష్యతే నీలోపలవత్. నల్ల కలువ పువ్వులాగా వేరే బ్రహ్మలేమైనా ఉంటే రకరకాల బ్రహ్మలు
ఏమో కన్‌ఫ్యూజ్ అయిపోతారు మనుషులు అని, అదిగో ఈ లక్షణాలతో ఉన్న బ్రహ్మ అని చెప్పొచ్చు. ఉన్నది ఒకటే బ్రహ్మ అయితే, దానికి విశేషణాలెందుకండి? పైగా ఒక ఎగ్జాంపుల్‌తో సహా జెప్పారు మీరు. ఒక మొత్తం పారాగ్రాఫ్ అంతా రాసిచ్చారిక్కడ. అంటే నా నీకు విషయం అర్థం గావట్లేదు ఇంకా కూర్చో. నేను చెప్తున్నది విశేషణాల మీద. నువ్వు ఫోకస్ చెయ్యమని గాదు. సత్యమా? అనంతమా? ఏదో జ్ఞానమా? అని వాటి మీద నువ్వు ఫోకస్ చెయ్యకు. లక్షణం మీద అవి ఏమి స్వరూపాన్ని లక్షిస్తున్నాయి ఇక్కడ గూర్చొని. స్వరూప లక్షణం గూడా చెప్పాలి గదా మరి! నువ్వు మరీ మాట్లాడతావు. నల్ల కలువ పువ్వు పక్కన పెడదాము. మళ్ళీ చంద్రుడిని పట్టుకుందాము. శాఖా చంద్రుడి న్యాయం ఒకటున్నది గదా! చంద్రుడు ఎట్లా ఉంటాడు అని చెప్పాల్సొచ్చినప్పుడు, ఆ చుట్టుపక్కలున్న చుక్కలన్నీ చూపించి వాటి మధ్యలో ఉన్నవాడు అవన్నీ గాదు. ఆ మధ్యలో ఉన్నది. అదిగో చెట్టు కొమ్మ పైన ఉన్నది. అదిగో గుండ్రంగా, తెల్లగా, ఎంతో ప్రకాశంతో ఉన్నది అని చెప్పవలసొచ్చినప్పుడు, గుండ్రంగా, తెల్లగా, ఎంతో ప్రకాశంతో అని చెప్పాల్సిన అవసరం ఏమున్నదండి? చంద్రుడు ఒకటే గదా! అని అనొచ్చు. కానీ స్వరూప లక్షణం వర్ణిస్తూ ఉన్నప్పుడు దాని గురించి చెప్పవలసొస్తుంది గదా! లక్షణార్థం ఇక్కడ చెప్తున్నారు. విశేషణార్థం గాదు. విశేషణం పట్టుకొని కూర్చుంటావు. దాని స్వరూప లక్షణాలు చెప్తుంటే దాన్ని పట్టుకోకుండా. అందుకని నాయం దోషః ఇందులో దోషమేమీ లేదు. నువ్వు గూడా అట్లా చెప్తావా? చంద్రుడేడండి అంటే, అదిగో అక్కడ గుండ్రంగా, పెద్దగా, తెల్లగా ఉన్నాడు అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తావా? చెయ్యవా? దాని స్వరూప లక్షణం చెప్తూ ఉన్న సమయంలో. ఏమీ చెప్పకుండా అటు చూపించి ఇంక ఊరుకుంటావా? అదిగో చంద్రుడని ఊరుకుంటావా? కాదు గదా! ఎందుకందులో దోషం లేదు కస్మాత్ అంటే మళ్ళీ చెప్తా పట్టు. యస్మాత్ లక్షణార్థ ప్రధానాని విశేషణాని విశేషణ ప్రధానాని ఏవ లక్షణార్థం ప్రధానము. విశేషణ ప్రధానం గాదు. సత్యమా? అనంతమా? జ్ఞానమా? అన్నది వేటికి వాటికి అవి ముఖ్యం గాదు. ఇవన్నీ కూడా బ్రహ్మను సూచించే స్వరూప లక్షణాలు అన్న విషయము ప్రధానము. దాని మీద ఫోకస్ చెయ్యి నువ్వు. అంటే అసల తేడా ఏంటండి? తేడా ఏంటి సిద్ధాంతి? కః పునః లక్షణ లక్షయోః విశేషణ విశేష్యయోః వా విశేషః ఇతి. లక్షణానికి, లక్ష్యానికి, విశేషణానికి, విశేష్యానికి విశేషం అంటే తేడా ఏంటండి? విశేష విశేష్యాలకు, లక్షణ లక్ష్యాలకు తేడా ఏంటి? అనడిగితే ఉచ్యతే చెప్తాను పట్టు. సమాన జాతీయేభ్యః ఏవ నివర్తకాని విశేషణాని విశేష్యస్య. ఎప్పుడైనా సరే సమాన జాతీయమైన వస్తువులేవైనా ఉంటే, వాటిలో వాటిని వేరు చేసి చూపించడానికి విశేషణాలను, విశేష్యాల గురించి వాడతాము. సమాన జాతీయకాల్లో ఒకదాన్ని ఒకటి వేరు చేసి చూపించేప్పుడు విశేషణాలని చూపిస్తాము. అయితే లక్షణం తు సర్వతః ఏవ యథా అవకాశ ప్రదాత్ర ఆకాశం ఇతి. లక్షణము అంతటా పనిచేస్తుంది. విశేషణము సమానమైన విషయాల్లోనే ఒకదాన్ని ఒకటి వేరుగా చూపించడం కోసం పనిచేస్తుంది గానీ, మన లక్షణము అవకాశం ఇచ్చేదేదైనా ఆకాశము అంటే, ఇంకా అది సజాతీయమా, విజాతీయమా, స్వగతమా అని ఏమి తేడా ఉండదు. ఎక్కడైనా ఒకేలాగా పనిచేస్తుంది. ఇప్పుడు సత్యం, జ్ఞానం, అనంతం అన్నప్పుడు అటువంటిది ఇంకేదైనా ఉందా? అటువంటిది ఇంకేదైనా లేదా? అని వేరు చేసి చూపించడం కోసం గాదు. దాని లక్షణం అట్లా ఉన్నది అని చూపించడం కోసం. అవకాశం ఇచ్చేదేదైనా సరే, ఖాళీ ప్లేస్‌ని ఇచ్చేదేదైనా సరే స్పేస్, ఆకాశం అని చెప్పినప్పుడు అది ఆకాశానికి ఉన్న లక్షణము. ఆకాశమన్నా, అవకాశమన్నా, ఖాళీ అన్నా, రంధ్రము, ఛిద్రము అన్నా, స్పేస్ అన్నా, ప్లేస్ అన్నా ఒకటే అర్థము. ఏదైనా ఒక వస్తువు పెట్టుకోవాలి అంటే మనకు అవకాశం ఉండాలి గదా!
అంటే ఏంటి? ఆకాశం, స్పేస్ ఉండాలి గదా! ఏదైనా ఒక వస్తువు పెట్టుకోవాలంటే అక్కడ ప్లేస్ ఉండాలి. ప్లేస్ అంటే ఆకాశం అంటే ఖాళీ ఉండాలి. ఆ విధంగా అవకాశాన్ని ఇస్తున్నది ఏది అంటే ఆకాశము. అది మారదింకా. సమాన జాతీయం ఉండాలి అని అక్కడ దానికి రూల్ ఏం లేదు. దాని లక్షణం అది. ఆకాశానికి లక్షణము అవకాశం ఇవ్వడం. అట్లా బ్రహ్మకు లక్షణం అది సత్యమై ఉండడము. బ్రహ్మకు లక్షణం అది అనంతమై ఉండడము. బ్రహ్మకు లక్షణం అది జ్ఞానమై ఉండడం. దాని లక్షణాన్ని చూపిస్తున్నారు. వేరే వాటితో పాటు కలిపి దీన్ని వేరుగా చూపించడం కోసం కాదు. కాబట్టి సమాన జాతీయాలు అవునా కాదా అని చూడవలసిన పని లేదు. ఎక్కడైనా పనిచేస్తుందిది. యూనివర్సల్. లక్షణార్థం చ వాక్యమితవోచామా ఇంతకు ముందే చెప్పాం గదా! ఇంత క్లియర్‌గా చెప్తా. లక్షణార్థం అని చెప్తే మళ్ళీ నువ్వు ఎందుకు అని అడిగావు. మళ్ళీ లక్షణార్థం అదే ప్రధానం అని చెప్పాను. మళ్ళీ అడుగుతావు. మళ్ళీ అదే చెప్తాను. లక్షణార్థం. దాని లక్షణం చెప్తున్నారు. దాని స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. ఇంకో వేరే దానితోటి వేరు చేసి చూపించడం కోసం గాదు. చాలా కలువ పూలున్నప్పుడు ఎర్ర కలువ, తెల్ల కలువ, నల్ల కలువ లేదో పసుపు పచ్చ కలువ అనే అనుమానాలొచ్చినప్పుడు నల్ల కలువ అని స్పెసిఫై చేస్తున్నట్టు కాదిక్కడ. వేరే వాటికి వేరుగా దీన్ని చూపించడం గాదు. దాని స్వరూపాన్ని ఇక్కడ వర్ణించి చెప్తున్నారు. అది స్వరూప లక్షణం. అది లక్షణార్థం చెప్తున్నారు. ఇప్పుడు అయిపోయాయా నీ క్వెషన్స్ దాని గురించి? ఇంతవరకొచ్చాం గదా! ముందుకు సాగనీయట్లేదు నువ్వు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనగానే ఎందుకండి ఇన్ని చెప్పడము? డైరెక్ట్‌గానే జెప్పొచ్చు గదా! మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఎందుకు? విశేషణాలు అవసరమా దానికి? అని ఇన్నడిగారు గదా! అన్నింటికి జవాబు జెప్పాను గదా! ఇప్పుడు ఇంక ఇవి పక్కన విషయాలు పక్కన బెట్టి, ఉన్న విషయం గురించి మాట్లాడదాం. సత్యం అంటే ఏమి? జ్ఞానం అంటే ఏంటి? అనంతం అంటే ఏంటి? ఎందుకు ఇవి పరబ్రహ్మానికి లక్షణాలు? అని దాని గురించి ముఖ్యమైన విషయంలోకొద్దాం ఇప్పుడు. అప్రధానమైనవన్నీ పక్కన బెట్టి. ఇప్పుడు సత్యాది శబ్దాః న పరస్పరం సంబధ్యంతే పరార్థత్వాత్ విశేష్యార్థాః హితే. సత్యము, జ్ఞానము, అనంతము అన్న ఈ శబ్దాలు పరస్పరము ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నాయా లేవా అని చూసుకోవలసిన పని లేదు. వాటిలో వాటికి పరస్పర సంబంధం ఉండవలసిన అవసరం లేదు. అవి పరార్థత్వాత్ విశేష్యార్థాః హి. అవి బ్రహ్మను గురించి చెప్తూ ఉన్నాయి. వాటి కనెక్షన్ బ్రహ్మతో. అతః ఏకైకः విశేషణశబ్దः పరస్పరనిరపేక్షः బ్రహ్మశబ్దేన సంబధ్యతే సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ ఇతి. ఒక్కొక్క విశేషణ శబ్దాన్ని గూడా మనము పరస్పరం ఒకదానితో ఒకటి కలిపి చూసుకోవాల్సిన పని లేదు. ప్రతిదీ బ్రహ్మ శబ్దంతో మాత్రమే కలుపుకుని సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని ఆ లైన్‌లో చెప్పాల్సిన పని లేదు. సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ అని చూడాలి. వీటన్నిటికి కనెక్షన్ బ్రహ్మ. ఇప్పుడు అందులో సత్యం జూద్దాం ఫస్ట్. సత్యం ఇతి యత్ రూపేణ యత్ నిశ్చితం తద్ రూపం న వ్యభిచరతి తత్ సత్యం. సత్యం అంటే ఏది? ఏదైతే రూపంతో నిశ్చయించబడి ఉండాలి. ఇంక మార్పు ఉండరాదు. స్వరూపతః దానికి మార్పు లేకుండా ఉంటే, అటువంటి రూపం ఏదైతే న వ్యభిచరతి ఇంక మారదో తత్ సత్యం. అటువంటిది సత్యం. రూపతః అది మారిపోతూ ఉన్నది అంటే అసత్యం. యత్ రూపేణ యత్ నిశ్చితం తత్ రూపం వ్యభిచరత్ అనృతం ఇతి ఉచ్యతే. ఏదైతే రూపతః ఇట్లా ఉంటుంది అని మనం నిశ్చయించిన తర్వాత, ఆ రూపము మారిపోయిందనుకోండి, ఇంకది అనృతం. అసత్తయిపోతుంది. అతః వికారః అమృతం. వాచారంభణం వికారో నామధేయం మృత్తికా ఇతి ఏవ సత్యం ఇతి చాందోగ్యే. ఏవం సత్యేవ సత్యం ఇతి అవధారణాత్. అతః కాబట్టి అతో అవికారః అమృతం. వికారాలు లేకుండా ఉన్నది మృతం కాకుండా ఉంటుంది. వికారాలతో ఉన్నది అంటే నశిస్తుంది. పరబ్రహ్మమేమో అమృతము. కాబట్టి అది అవికారమై ఉండాలి. కాబట్టి దాంట్లో మార్పుండరాదు. అందుకని అది సత్యం అయి ఉండాలి.
మనకిక్కడ చాందోగ్యం ఏం చెప్పింది? వాచారంభణం వికారో నామధేయం. పేర్లు కావాలంటే ఎన్నైనా ఉండొచ్చు. మట్టి మాత్రం సత్యం. మట్టి మాత్రం సత్యం. మృత్తికా ఇతి ఏవ సత్యం. మట్టిలో మార్పు లేదు. కానీ మట్టితో తయారయ్యే రూపాలు మారిపోవచ్చు. కుండలు, కూజాలు అట్లాంటివి. కుండ, కూజ అని వేరు వేరు పేర్లు మారొచ్చు. అవన్నీ వాచారంభణం వికారో నామధేయం. అవన్నీ మాటలతో, శబ్దాలతో మారిపోతూ ఉన్న నామాలతో ఉన్న వికారాలు. రూప వికారాలు, నామ వికారాలు. కానీ అసలు యాక్చువల్‌గా ఉన్నది మట్టి మాత్రం మారకుండా అట్లానే ఉంటుంది. అది సత్యం. ఏవం సత్యేవ సత్యమితి అవధారణాత్. కాబట్టి సత్ అంటేనే సత్యం అని మనం తెలుసుకోవలసి ఉంటుంది. అతః సత్యం బ్రహ్మ ఇతి బ్రహ్మ వికారాత్ నివర్తయతి. అందుకనే సత్యం బ్రహ్మ అని చెప్పడం ఎందుకు స్పెసిఫిక్‌గా అంటే, బ్రహ్మకు వికారాలు లేవు అని బ్రహ్మస్వరూపాన్ని నిరూపిస్తూ బ్రహ్మ సత్యము అని చెప్తూ ఉన్నారు. ఆ నల్ల కలువ పువ్వా? ఆ పెద్దగా ఉన్నదా? ఆహా! చాలా వాసనతో ఉన్నదా? అని ఈ రకంగా దాన్ని వర్ణించడం కోసం గాదు. బ్రహ్మలో మార్పు లేదు అని చెప్పడం కోసం సత్యం బ్రహ్మ అని చెప్పిందక్కడ. అంటే చాలా బ్రహ్మలున్నాయా? అసత్ బ్రహ్మలు గూడా ఉన్నాయా? అందుకని ఇక్కడ సత్ బ్రహ్మ సత్యం అని చెప్పవలసొచ్చిందా అని గాదు. ఉన్నాయా? లేవా? గాదు. లేవు అని చెప్పడం కోసం ఇక్కడ సత్యం బ్రహ్మ అని చెప్పిందది. అతహ ఇప్పుడు సత్యమైపోయింది గదా! జ్ఞానం జూద్దాం. కారణత్వం ప్రాప్తం బ్రహ్మణః. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమైందంటే మృత్తికా ఏవ సత్యం అనుకున్నాం గానీ, మట్టి మాత్రం సత్యం. మట్టిలో నుంచి కుండలు రావచ్చు, కూజాలు రావచ్చు, బొమ్మలు రావచ్చు, ఏమైనా రావచ్చు. వాటికి కుండ, కూజ, బొమ్మ అని పేర్లుండొచ్చని బానే జెప్పుకున్నాం ఇక్కడ చాందోగ్యంలోని మంత్రాన్ని. దీనితోటి మనకొక ప్రాబ్లమొస్తుంది. కారణం మట్టి ఉన్నది అంటే కార్యాలు కుండలు, కూజాలెన్నైనా ఉండొచ్చు. ఇక్కడ బ్రహ్మ సత్యము అనగానే బ్రహ్మ కారణమైపోతుంది. బ్రహ్మ కారణమవ్వగానే కారణస్య చ కారకత్వం వస్తుత్వాత్ మృద్వత్ అచిత్రూపతా చ ప్రాప్తాత్ ఇదం ఉచ్యతే జ్ఞానం బ్రహ్మ ఇతి. ఇక్కడ సత్యం బ్రహ్మ అనగానే బ్రహ్మకు కారణత్వం వచ్చింది. కారణత్వం రాగానే కారకత్వం గూడా వస్తుంది. వస్తువులన్నింటిని చేసే కారకత్వము, కార్యత్వం అవన్నీ వస్తాయి మళ్ళీ. మృత్వత్ మృత్ అంటే మృత్తిక మట్టి. మట్టి ఉన్నదంటే అది రకరకాల రూపాల్లోకి మారడం అవన్నీ ఉంటాయి. ఆ రకంగా మళ్ళీ ప్రాప్తం ఇంకొక కొత్త ప్రాబ్లమ్ వస్తుంది. దాన్ని ఒకటి చెప్దామంటే మళ్ళీ పక్క నుంచి జారుతుంటుంది. అందుకని ఇదముచ్యతే మళ్ళీ దాన్ని సత్యం బ్రహ్మ అంటే మృచ్చికా ఇతి ఏవ సత్యం. మట్టి మాత్రం సత్యము. అందులో నుంచి వచ్చే కుండలు, కూజాలన్నీ అసత్యం. అంటే మార్పులతో ఉన్నాయి వికారాలతో. ఏదో బంగారం మాత్రం సత్యం. కానీ అందులో నుంచి వచ్చే ఆభరణాలన్నీ మారుతూ ఉంటాయని, ఈ రకంగా బ్రహ్మ సత్యం అనగానే, ఇంకా అందులో నుంచేవో మారుతున్నవన్నీ వస్తాయని మనకి ఇంకొక ఆలోచన బయలుదేరుతుంది. దాన్నక్కడ కంట్రోల్ చేయడం కోసం వెంటనే మన మంత్రం ఏం చెప్పింది? సత్యం బ్రహ్మ అనగానే వెంటనే జ్ఞానం బ్రహ్మ అన్నదది. ఎందుకు అంటే జ్ఞానం జ్ఞప్తిః అవబోధః భావసాధనః జ్ఞానశబ్దः న తు జ్ఞానకర్తృ బ్రహ్మ విశేషణత్వాత్ సత్య అనంతాభ్యాం సహ. జ్ఞానము అంటే జ్ఞప్తిః అవబోధ తెలియజేయడము, తెలుసుకోవడము, భావ సాధనము. జ్ఞానమన్న శబ్దము జ్ఞానమన్న కర్త ఉండడంతో సంబంధం లేదు. బ్రహ్మ విశేషణత్వాత్ బ్రహ్మకు విశేషంగా ఉండేసరికి జ్ఞానము కర్త గాదు. కాబట్టి సత్యము, అనంతము 2 పని చెయ్యాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉన్నదంటే కర్మ లేదు కదా! అది చాలా ముఖ్యమైన విషయము. చాలా ముఖ్యమైన విషయము. సత్యం బ్రహ్మ అనగానే మృత్తికా ఇతి ఏవ సత్యం అని చాందోగ్యాన్ని పట్టుకొచ్చి ఆ పాట పాడి, అందుకని మట్టి సత్యమైతే కుండలు, కూజాలు అవన్నీ వికారాలున్నాయి గదా! అట్లా దీనికి ఉంటాయేమో బ్రహ్మకని మనకు అనుమానం వస్తుంది. కాబట్టి వెంటనే కాదు కాదు ఆగాగు. కారణత్వం, కార్యత్వం, కారకత్వం ఇన్ని లేవక్కడ. జ్ఞానము కర్త గాదు. జ్ఞానము
కార్యం గాదు. జ్ఞానము కర్మ గాదు. దాంతో ఏమైంది? కర్త కాదని చెప్పగానే, జ్ఞానము కర్త కాదని చెప్పగానే వెంటనే కర్త లేకపోయేసరికి కార్యము లేదు, కారణము లేదు, కారకత్వం కూడా, కరణము గూడా లేదు. ఏమీ ఉండవింకప్పుడు. దాంతో సత్యము అక్కడ నిలబడి ఉంటుంది. మార్పులు చెందుతూ ఉన్నది, వికారాలు పొందుతూ ఉన్నది అసత్తయిందంటే నశిస్తుంది. అంతుతో ఉంటుంది. కాబట్టి అనంతం పనిజెయ్యదు. ఒకవైపు సత్యం, జ్ఞానం, అనంతం అని 3 విశేషణాలు జెప్పారు గదా! అందులో జ్ఞానానికి ఒకవైపు సత్యం జెప్పారు, ఒకవైపు అనంతం జెప్పారు. మధ్యలో జ్ఞానం లేదంటే మాత్రము అటువైపు సత్యం పనిజెయ్యదు. ఎందుకంటే అసత్యంతో కూడి ఉంటుందది కార్యకారణాలతో. ఎందుకంటే కర్తృత్వం ఉంటుంది. కర్త అవుతుంది. అవుతాడు వాడు. అవుతుందది బ్రహ్మ. ఇటు సైడ్ అవతల సైడు అనంతం కాస్త అంతుతో ఉంటుంది. ఎందుకంటే వికారాలు, మార్పులు కలుగుతున్నాయంటే అంతమైపోతుంది. కాబట్టి ఒకవైపు అనంతం చెడిపోతుంది పనిజేయదు. ఒకవైపు సత్యం చెడిపోతుంది పనిజేయదు. అటు సత్యాన్ని నిలబెట్టాలి. ఇటు అనంతాన్ని నిలబెట్టాలంటే మధ్యలో స్తంభంలాగా జ్ఞానముండాలి. అందుకని ఇప్పుడు సత్య అనంతాభ్యాం సహ 2 కలిపి నిలబెట్టడం కోసము జ్ఞాన శబ్దాన్నక్కడ మధ్యలో ఉంచింది పాపం మన మంత్రము. ఎంతో జాగ్రత్తగా, ఎంత జాగ్రత్తగా చెప్తూ వచ్చిందో ఈ మహావాక్యాన్ని. నహి సత్యత అనంతత చ జ్ఞానకర్తృత్వే సతి ఉపపద్యతే. సత్యత్వము, అనంతత్వము 2 జ్ఞానము కర్త అయిందంటే మాత్రం పనిచేయవు. జ్ఞానకర్త అయ్యే అవకాశం లేదు. కాబట్టి జ్ఞానకర్తృత్వేన హి విక్రియమాణం కథం సత్యం భవేతనంతం చ. ఒకవేళ కాస్త జ్ఞానము కర్తగా మారిందంటే, వికారాలతో ఉన్న ఆ బ్రహ్మ కాస్త సత్యం ఎట్లా అయితుంది? అనంతం ఎట్లా అయితుంది? కాదు. కాబట్టి జ్ఞానము కర్త కాదు గాబట్టే ఇటు సత్యాన్ని, అటు అనంతాన్ని రెండింటిని నిలబెట్టి ఉంచుతుందది. యథి న కుతశ్చిత్ ప్రవిభజ్యతే తత్ అనంతం. ఏదైతే దేని వలనైనా విభాగం అయిపోయిందంటే, విడగొట్టబడ్డదంటే అంతుతో కూడి ఉన్నదవుతుందప్పుడు. ఏదైతే దేని వల్ల గూడా విభాగము కాదో, విడిపోవడానికి అవకాశం లేదో, అది అచ్ఛేద్యం, అదాహ్యం, అశోష్యం, అక్లేద్యం అనేంటో జెప్పారు గదా! ఆ రకంగా దేని వల్ల గూడా విడిపోదంటే, అప్పుడు మాత్రమే అది అనంతంగా ఉంటుంది. జ్ఞానకర్తృత్వే చ జ్ఞేయ జ్ఞానాభ్యాం ప్రవిభక్తం ఇతి అనంతత న స్యాత్. జ్ఞానం కాస్త కర్త అయిందంటే, కర్త ఉన్నది అంటే జ్ఞేయము, జ్ఞానము అని ఇన్ని ఉంటాయి. దానితో ప్రవిభక్తము రకరకాలుగా ముక్కలు చెక్కలైపోతే దాంతో అనంతత్వం న స్యాత్ కుదరదు. యత్ర న అన్యత్ విజానాతి సహ భూమా అథ యత్ర అన్యత్ విజానాతి తదల్పమితి శృత్యంతరాత్ చాందోగ్యే. చాందోగ్యం ఇంకేం చెప్పింది? ఎక్కడైతే వేరేది లేదు అని చూస్తాడో వాడు భూమా అనంతమై ఉంటాడో. ఎప్పుడైతే వాడు వేరేగా ఉన్నట్టుగా చూస్తాడో, భేదం చూస్తాడో వాడు అల్పమైపోతాడు అని మనకు చాందోగ్యోపనిషత్తు కూడా చెప్పింది. అందుకని ఈ జ్ఞానము అటు సత్యాన్ని, ఇటు అనంతాన్ని గూడా నిలబెట్టి ఉంచుతుంది. సత్యం ఎందుకు అవసరము అంటే మార్పు లేదు అని చెప్పాలి. సత్యం ఉన్నది అంటే అసత్యం కూడా ఉన్నదే అని క్వెషన్ రాకుండా జ్ఞానం అని చెప్పవలసొచ్చింది. జ్ఞానం ఉన్నది అంటే కర్మ లేదు, కర్తగాడు. కాబట్టి కార్యము లేదు, కారణము లేదు. అందుకని సత్యం సత్యంగా ఉంటుంది. మార్పు లేకుండా ఎప్పుడు అట్లానే ఉంటుంది గాబట్టి అనంతంగా కూడా ఉంటుంది. 3 అసలా వస్తువుని డిఫైన్ చేయడం కోసం. దాని స్వరూప లక్షణాన్ని నిర్ధారిస్తూ ఉన్నారు. దాన్ని ఘనంగా విశేషణాలతో చెప్పడం గురించి గాదు. అది గాదు ప్రధానం ఇక్కడ. స్వరూప లక్షణం చెప్తూ ఉన్నారు. తన ఉద్దేశ్యం అది. దాని మీద ఫోకస్ చేయాలి మనం అని చెప్తున్నారు. ఇంకా కొంత భాష్యము మిగిలి ఉన్నది. మనం నెమ్మదిగా చూసుకుంటూ వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.